హలో పీపుల్. నాకు ఈరోజు ఎందుకో పుల్లంగా కారంగా తినాలని అందుకే నేనైతే టమాటో కొత్తిమీర రోటి పచ్చడి అయితే చేసుకున్నానండి. ఇది చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి. ఫస్ట్ ఒక కడాయి తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కాక ఫస్ట్ వేరుశనగ గింజలను అయితే లైట్గా రోస్ట్ చేసుకోండి. తర్వాత వచ్చి ధనియాలు, ఉద్దిపప్పు, పచ్చిమిర్చి, చింతపండు, తెల్లగడ్డలు బాగా వేగించుకున్న తర్వాత దాన్ని అయితే తీసి సైడ్ పక్కకు పెట్టేసుకోండి. తర్వాత అదే ఆయిల్లోకి 4 టమాటాలు, సాల్ట్, పసుపు వేసుకొని మగ్గనివ్వండి. అది బాగా మగ్గిన తర్వాత అయితే ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకొని దాంట్లోకి వేసి ఒక 2 మినిట్స్ మగ్గనించి దాని అయితే పక్కకి పెట్టేసి చల్లారించుకోండి. తర్వాత ఏం చేసుకుంటారు, నేనైతే మాత్రం రోట్లో రుబ్బుకుంటున్నానండి. మీరు మిక్సీలో అయినా సరే రోట్లోకైనా ఫస్ట్ మనం వేపించుకున్న శనగ్గింజలను అయితే మాత్రము పచ్చిమిర్చి, శనగ్గింజలు వాడింది కదా, దాన్ని అయితే ఫస్ట్ పేస్ట్ లాగా వేపించుకోండి. తర్వాత అయితే టమాటాని, కొత్తిమీర అయితే ఒక 2 మినిట్స్ రుబ్బించుకుంటే సరిపోతుంది. దీన్ని అయితే ఆయిల్లోకి అయితే పోపు పెట్టేసుకొని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటుంటే ఎంత అమృతం లాగా